ఫ్రెండ్లందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చీటి భాష. ఎట్లున్నారులా మనోళ్ళందరూ మంచిగున్నారా? ఇక అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మేము కూడా మంచిగా ఉన్నాములా. మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా హ్యాపీగా ఉంటున్నాము. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా డైలీ 2 వీడియోస్ పెట్టండి పెంట కానీ మీ కోరిక మేరకు పెడుతున్నాము. ఇక అదే విధంగా మీరు కూడా చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తుంది, లైకులు వస్తున్నాయి, హై పాయింట్స్ అనేవి కూడా చాలా బాగా ఇస్తున్నారు. ఇలా చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక్క చిన్న పని లైక్ చేయండి, అట్లనే హైప్ చేయండి. హై పాయింట్స్ అనేవి చాలా అవసరం అండి మాకు. హై పాయింట్స్ అనేవి ఎట్లా యూస్ అవుతాయి అంటే మన వీడియోని ఇంకా 10 మందికి యూట్యూబ్ అనేది ఏమంటారు పోనిస్తుంది అనమాట. అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా? సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. అబ్బా చెప్పండి డాక్టర్ కృష్ణ. కృష్ణునికి నెత్తి నిండా జుట్టు ఉంటది కదా డాక్టర్, మరి నీకేమి బోడగుండుంది? ఆగు పేషెంట్లు చూపించుకుంటానికి వస్తారా నవ్వుతానికి వస్తారా అమ్మా? ఎవరు చూడు నా బోడగుండు చూసి నవ్వుతానికి వస్తారు. ఆ ఎవరైనా ప్రతి పేషెంట్ నా గుడ్డు గురించి మాట్లాడుకుంటా బయటికి ఏమోదు. సరే గాని ముందుకు రా, ఏందో నీ పరిస్థితి చెప్పు. అయ్యో నేను పొద్దుగాల వచ్చి చూపించుకొని పోయినా కదా డాక్టర్. ఇక మళ్ళీ టెస్ట్ రిపోర్ట్లు చేయించుకొని రా అని అన్నావు. అదే చేపించి ఆ శాంపుల్ ఇచ్చొచ్చిన. ఇంకా అయ్యలేదా టెస్ట్ రిపోర్ట్లు? మరి ఎన్నడిస్తారు ఏం కథ అని నిన్ను నడుచుకుందామని వచ్చిన. ఓ ఏమో మర్చిపోయినావా నన్ను? అమ్మా రోజుకు 1000 మంది వస్తారు నా దగ్గర. ఇక నిన్ను మర్చిపోతానికి పెద్ద అదేం కాదు కానీ టెస్ట్ రిపోర్ట్లు ఆడిచ్చొచ్చి నన్ను నడుచుకుందామని వచ్చిన అంటున్నావు. ఇది ఏంటి సంగతి? నువ్వు ఏడైతే ఇచ్చినావో ఎప్పుడు ఇస్తారో ఆడనే నడుచుకొని వచ్చేది ఉండే. ఈ అమ్మ ఏం మనుషులు దొరికిరమ్మ, రోజు కొత్త కొత్త మైండ్ వాళ్ళు వస్తారు, నా పాలన తింటారు. సరే సరే గాని ఇక ఇప్పుడే ఇచ్చినావు కదా, ఇప్పుడు ఏం ఏడు రేపు పొద్దుగాల రాపు, మరి తీసుకొని రాపు. అమ్మా మళ్ళీ పొద్దుగాల వస్తావు, నాకు ఏం పని ఉండదా డాక్టర్? నీ చుట్టే తిరుగుతుండాలనా? ఇలా డ్యూటీకి లీవ్ పెట్టుకొని మరి నీ దగ్గరకు వచ్చిన. ఇక అందరు అంటారు అమ్మా ఈయన దగ్గరకు పోతే పిల్లలు అవుతారు, డబ్బున అవుతారు అమ్మా, ఈయన దగ్గరనే చూపించుకోరు అని అందరు అంటారు. మరి ఏదయ్యా నువ్వు డబ్బున చూసేది? ఈ రోజు కాదు రేపు రాపు, రేపు కాదు ఎల్లుండి రాపు అని ఇట్లనే తోలుతున్నావు. మాకేం పని పాటు ఉండదా డాక్టర్? అరే అమ్మా, ఓపికన్నోళ్ళే నా దగ్గర వచ్చి చూపించుకొని పోతారు. ఇక దబా దబా కావాలి అని అంటే కాని పని. పిల్లలు కావాలంటే ఊగనే అవుతారమ్మా. జర ఆగరాదు, జర టైం పడుతుంది. మందులు వాడాలి, నేను చెప్పిన పత్యం చేయాలి అని ఇందాల చేస్తేనే అవుతారు. నువ్వు రుయ్యి ఉరుకులు ఆడితే కాని పని. నీ ఇష్టం ఉంటే చూపించుకొని నీకు ఓపుకుంటే, లేకుంటే పో. సరే తీ డాక్టర్, మరి రేపు వస్తా తీయగా. సరే సరే వస్తా రిపోర్ట్లు పట్టుకొని రా. మళ్ళీ ఉత్తగానే ఊపుకుంటూ వచ్చావు, మళ్ళీ పంపించినావు డాక్టర్ అని నన్ను తెచ్చుకోగలవు. ఇక రిపోర్ట్లు తీసుకొని రా సీదా. సరే డాక్టర్ మంచిది. ఏం పేషెంట్ దొరుకుతారమ్మా పొద్దుగాల? ఓ అమ్మ, పొద్దుగాల నా దమాకు తిన్నది, ఇప్పుడు నా దమాకు తింటుంది. ఏం మనిషిమే? ఆమె ఆయన తీసుకొని లోపలికి రా అంటే మా ఆయన రాలేదు, నేను వేరే ఆయన బట్టి వచ్చినానంటది. వేరే ఆయన బట్టి వస్తే దీనికి పిల్లలు కావాల్సింది మీ ఆయన తీసుకొని రావాలి. ఎవరినో తీసుకొని వస్తే నేను ఎట్లా అని చెప్పాలి? ఏం కథ? ఓ అమ్మ ఏం మనిషి అమ్మ, చూస్తానికి మంచి చదువుకున్న మనుషులకనే కనిపిస్తుంది కానీ దామాకేమో గట్లుంది. ఓసిని బయట వాన పడుతున్నట్టుంది. ఎక్కడ పోయింది రమేష్? హలో, ఏడున్నా నువ్వు? కంటికే కనిపిస్తలేదు. గిడ బయట హాల్ల సోఫాల కూర్చో, నేను వస్తా అని చెప్పిన. ఏవి ఏడ కనిపిస్తలేవు? ఓ అమ్మ, నేను లేని తల్లి బయట బస్ స్టాండ్ లో ఉన్నా కానీ ఇప్పుడు మీ అత్త వచ్చింది, మీ ఆడవిల్లు వచ్చింది, మీ ఆడవిల్లని తీసుకొని వచ్చింది మీ అత్త. ఓ అమ్మ, వాళ్ళని చూడంగానే నాకు గజ గజ బాణము. ఏమో అమ్మ, అగో బయట ఆడ ఓపి రాసుకుంటారు చూడు, ఆడ నిలబడ్డారు చూడు మీ వాళ్ళు. నువ్వు కంటికి వాళ్ళ కంట్లో పడ్డావు అనుకో, ఇక అయిపోయిందే పోనీ పని. ఓ అమ్మ, వాళ్ళ గీడికి ఎందుకు వచ్చిరు పాడయ్యి? మరి కోటి దాకా ఇట్లా పట్టలేదో ఏమో, ఇటు చూపిస్తానికి వచ్చినట్టుంది. జరుండు నేను చూసి మళ్ళీ ఫోన్ చేస్తా. సరే సరే మరి నువ్వు బస్ ఎక్కి ఇంటికి పో, నేను వెళ్ళే వస్తా గాని. అమ్మా మన వద్దునే కదే కడ నిలబడ్డాము, ఫోన్ మాట్లాడుతుంది చూడు. అయ్యో అవును బిడ్డ. సరిత, ఓ సరిత. అత్తమ్మ, మీరెందుకు వచ్చిర్రు అత్తమ్మ హాస్పిటల్ కి? ఎందుకు ఏమైంది? కవితను మళ్ళీ ఇడికి తీసుకొని వచ్చినావు? కోటి దవాఖానకు వేరు కదా మీరు? అవునే, కోటి దవాఖాన తీసుకుపోతే ఆ డాక్టర్లు పట్టలేదు, పాడయ్యి చాలా సీరియస్ ఉందమ్మా, ఈమెను ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోరు. మరి ఇక మేము వేరే దవాఖానకు రాస్తాం, గవర్నమెంట్ కు రాయమంటే కానీ జర టైం పడుతుంది అని చెప్పిర్రు. ఇక దేవుడా అంటే దగ్గరలో ఏ దవాఖాన ఉంది అని చూసేసరికి ఈ డాక్టర్ మంచిగా చూస్తాడు, కాన్పులు గిట్లా మంచిగా చేస్తాడు, నార్మల్ డెలివరీ చేస్తారు అంటే చూపిస్తానికి వచ్చిన. కానీ నువ్వేంటి గీడున్నావు? మా ఎంబడి రానంటే రానన్నావు. మరి నువ్వేంటి గీడున్నావు? నీ చెల్లె బిడ్డను నన్ను తీసుకొని వచ్చినవా? ఏడక్కమ్మా, ఇక డ్యూటీకి పోయినా. మీరు పోగానే చేసేప్పుడు డ్యూటీ కాడికి పోతే ఇక వర్షం పట్టింది కదమ్మా, ఇలా డ్యూటీ లేదు, ఇక రేపటి నుంచి ఉంటుంది పొరి అని పంపించింది సారు.
ఇంటికాడ ఉండి ఏం చేయాలి ఇక మీ ఎంబటన్న రాకపోతే అని ఇక మీరు వైరు కదా పోనీ తీయని ఇక నేను దావకాన చూపించుకుందామని వచ్చిన అత్తమ్మ. ఇక డాక్టర్ కి చూపించుకుని ఇప్పుడే ఇంటికి పోదామని బయటికి వెళ్ళా ఇక మీరు వెళ్ళిర్రు. అరే గట్లనా మంచి పని చేసినావు కానీ ఒకదానివే వచ్చినవా అమ్మ? శేఖర్ గాడేమో ఒకటే ఫోన్ చేస్తుండు నాకు. ఏమైందమ్మా సరిత కనిపిస్తలేదు అంటే పనికి పోయినట్టుందిరా, టిఫిన్ బాక్స్ గిట్ల కట్టుకొని పోయింది అంటే ఏదమ్మా ఫోన్ కలుస్తలేదు, కలిసినా ఎత్తుతలేదు అని అంటే సరే బిడ్డ నేను చేసి అనుకుంటది అని ఫోన్ పెట్టేసినా. ఇక లోపలికి వచ్చినా ఇక నువ్వు కనిపిస్తున్నావు. మరి అంతంటే ఫోన్ చేసి చెప్పరాదమ్మా ఇట్లా దావకానకు వచ్చినా అని. ఏమో దత్తమ్మ నేనేం చెప్పను, చెప్పినా ఆయన ఏం చేస్తాడు చెప్పు, ఇంటికి పోయినాకనే చెప్తా తీయి. ఓ అని చెప్పగానే గుల్ల గుల్ల అయ్యో నా పెన్ను ఒకటే పోయిందా అని ఊరికొచ్చే మొగడా చెప్పు. ఏమని అంటే కష్టం ఉంది ఆయనతోని, నేనే ఏదో బాధలు పడి తంటాలు పడి చూపించుకోవాలి, పిల్లలు అయ్యేదాకా నా కష్టం నేనే పడాలి. ఆ ఎవరు చెప్పు నాకు, అమ్మ ఇండా అయ్యుండా ఇక మా అమ్మ ఉందా అంటే ఇక ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఆమె సంసారం ఆమె ఏంటో చూసుకుంటుంది, ఆమె కష్టమేమో ఆమె చూసుకుంటుంది. ఆమె చేత పైసలు లేకనే కదా ఇదంతా బాధ. ఇక నీ కొడుకు దగ్గర లేకపోయే ఎవరి దగ్గర లేకపోయే ఇక నేను కష్టం చేస్తున్నా, ఇన్ని అన్న పైసల చేతులు ఉంటున్నాయి కాబట్టి చూపించుకుంటున్నా. ఇక పోనీ అత్తమ్మ నువ్వేం చెప్పగానతోని ఇప్పుడే ఇంటికి పోయినాక చెప్పుదాముకో. ఓ కవితనైతే చూపిపో, డాక్టర్ లోపలనే ఉండు, మళ్ళా బంద్ చేసి లోపలికి పోగల. సరే సరే అమ్మా పా కవితమ్మ లోపలికి వా, డాక్టర్ దగ్గర చూపిస్తా. నువ్వు ఇట్లా రారా సరిత, నువ్వు చూపించుకుని అంటున్నావు కదా డాక్టర్ దగ్గర. ఇక నువ్వు ఉంటే జర తెలిసిన ఆయన లెక్క ఉంటది. ఇక మేము మొదటిసారి వచ్చినాం అమ్మ ఈ దావకరకు, మాకేం మెరక. నువ్వు రారాదురా లోపలికి. నేను ఏం రానత్తమ్మా, నాకు కళ్ళల్లో తిరిగినట్టు అవుతుంది. మీరే మాట్లాడిపోరి పోయి, ఏమని అంటే అప్పుడు నేను వస్తా పోరి. మంచిగానే మాట్లాడతాడు డాక్టర్, దేనికి దానికి సమాధానం ఇస్తాడు. లోపల స్కానింగ్ ఇట్లా తీస్తాడు. పోరత్తమ్మ చూపించుకొని రాపో, నేను వచ్చి ఏం చేస్తా, నాకు పానం శాతం అయితే లేదు. సరే సరే తీయమ్మ, మందుర్రా మరి ఎవరన్నా లోపల పోవాలనా? ఎవ్వరు లేరత్తమ్మా, నేను ఒక్కదాన్నే ఉండి నేను ఇప్పుడే చూపించుకొని వస్తున్నా. ఇక డాక్టర్ ఉత్తగానే కూర్చుండి పొరి చూస్తాడు పొర్రి. అమ్మా చెప్పండి డాక్టర్ కృష్ణ. ఏం లేదు డాక్టరు, నా బిడ్డకు 9 నెలలు పడ్డాయి. మొన్ననే నిన్నగాక మొన్ననే 9 పడ్డాయి డాక్టరు. ఇక కడుపులో పిండం కదులుతుందో కదులుతలేదో అమ్మ, ఎక్కడ అనిపిస్తలేదు నాకు. నడుములన్నీ గుంజుతున్నాయని అంటుంది డాక్టరు. ఇక నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉండే డాక్టర్ దగ్గర వాళ్ళు చూపించుకునేది. ఇక నేనైతే గవర్నమెంట్ దవాఖాన చూపించిన. ఎప్పుడు కోటికే తీసుకుపోయేదని కోటి దవాఖాన తీసుకుపోయి చూపించుకొస్తున్నా డాక్టరు. ఇక పోతా డాక్టర్ అమ్మ పట్టనంటే పట్టనమ్మ సీరియస్ గా ఉంది, ఒకసారి అయితే ప్రైవేట్ దాకా చూపించుకొని రాపొర్రి అని అన్నది. అందుకే నీ దగ్గరకు వచ్చినాం డాక్టర్, జర చూడరాదు నా బిడ్డను. అమ్మా మీ సంగతి గిట్లనే ఉంటది. 2 నెలల సంది 3 నెలల సంది మా దగ్గర చూపించుకుంటే కాదా, తీరా సీరియస్ కాగానే మా దగ్గర కూరుకొస్తారు. అప్పుడు మేము ఏం చేస్తాం చెప్పు, అయ్యో ఇన్ని పైసలని అన్ని పైసలని మళ్ళీ అట్లా మమ్మల్ని అంటారు. సరే సరే ఆ లోపల రూమ్ లోకి తీసుకొని బెడ్ మీద వండబెట్టుకో, స్కానింగ్ తీసి చూస్తా గానీ. అమ్మా ఏం పిక్కలు చెందకూరి, ఏం కాలేదు నీ బిడ్డకు. కొంచెము కదలికలు తక్కువైనాయి అన్నట్టు అనిపించినట్టుంది కదా. ఇప్పుడు నేను ఒక టాబ్లెట్ వేసిన, ఒక గ్లూకోజ్ పెట్టినా, అంతా సెట్ అయిపోయింది, మంచిగా ఉంది. లోపల పిండం కూడా మంచిగా తిరుగుతుంది, ఏం టెన్షన్ పడకురి. ఏదేదో టెన్షన్ పెట్టుకొని మీరు ప్రెగ్నెంట్ ఉన్న కడుపుతో ఉన్న టెన్షన్ పెట్టుకోవద్దమ్మా. మనకు కాకుంటే లోపల బిడ్డకి ఇట్లా ప్రమాదం జరుగుతుంది. అందుకే నిమ్మలంగా ఉండాలి, ఏదైనా నిమ్మలంగా తినాలి. ఇప్పుడు జర వానలు పడుతున్నాయి, చల్ల చల్లగా ఉంది కదా వాతావరణం. ఇక బుక్కెడు తిన్నాక ఇట్లా రోజు 4 పూటలు తిన్నాక ఇట్లా గిత్త గిత్త ఉడుకు తినాలి. ఏమైనా చలికూడు తింటున్నట్టు నువ్వు, అందుకే పిండం కదులుతలేదు. ఏమైనా ఉడుకు రాగానే తిరుగుతా ఉంటది, యాక్టివ్ ఉంటది. నీ బిడ్డ యాక్టివ్ ఉండాలి, నువ్వు యాక్టివ్ ఉండాలి. కాబట్టి ఏ టెన్షన్ పెట్టుకోకు. మంచి అమ్మగారింటికానే ఉన్నట్టు నువ్వు, ఏం అక్కడిపికరమ్మా నీకు, ఏం టెన్షన్ లేకుండా మంచిగా హాయిగా ఉండొచ్చు. మీ అమ్మ మీ వాళ్ళు పెట్టిన తిండి మంచిగా తిని ఉండొచ్చు. టెన్షన్ పడకమ్మా, ఏం కాదు పోయిగా. నాకేం టెన్షన్ లేదు డాక్టర్, మంచిగానే ఉన్నా. ఇక టెన్షన్ అంటే ఉండదా డాక్టర్, ఏ ఆడపిల్లకైనా టెన్షన్ తప్పదే తప్పదు. ఈ అమ్మగారింటి కడుగుతుంది మంచిగానే ఉంది కానీ నాకు శాతం అయితే లేదు. నా బిడ్డ కాదో ఏదో చేసి పెట్టేందుకు. ఇక నా కోడలు ఉంది దాపానం మీద పడేస్తున్నా, అదో ఏదో చేసి పెట్టమ్మని మరదల కంటే చేసి పెడుతుంది. ఒకనాడు పొద్దుగల బువ్వ అంతే పొద్దు కింద అదే ఇక అసలు బువ్వనే తినాలి, ఏ కూర అంతా అదే తినాలి డాక్టర్. అందుకే ఈ పిల్లకి ఇట్లా అవుతున్నట్టుంది. ఇప్పుడు ఇంటికి పోయినాక మంచి ఉడుకుడు వండి పెడతా డాక్టర్. ఇక నువ్వు చెప్పినావు కదా నా పిల్లకంటే ఎక్కువ నాయిగా వండి పెడతా డాక్టరు. సరే అమ్మా మంచిది. ఇక ఏం పేషెంట్ వస్తురో ఏమో ఇయ్యల్లా. ఇక నేను పొద్దుగాలే షోర్ ముఖం చూసినో ఏమో. ఇయ్యాల దాకా ఒక ఆమె వచ్చింది, బక్క పల్సని పోయి ఆమె. పిల్లలు అయితలేరు ఇన్నేళ్ళ సంది చూపించుకుంటున్నా, ఏడు చూపించుకున్నా అయితలేదు డాక్టరు అని అంటది. మరి మీ ఆయనని తీసుకొని రాపమ్మ, ఇద్దరు కలిసి మందులు రాస్తా అంటే మా ఆయన రాలేదంటది. అయ్యో ఇంతసేపు ఒక ఆయనతో వచ్చినావు కదా, నువ్వేం రాకు లోపలికి, నేను మాట్లాడతా పో డాక్టర్తో అని పంపించింది.
మా ఆయనతో రాలే అంటది. అయ్యో ఇదెక్కడ చిత్రమమ్మ ఇప్పటిదాకా వచ్చా కదా అంటే ఆయన మా ఆయన కాదు, నేను వేరే ఆయన బట్టి వచ్చినానంటది. ఈ అమ్మ పేషెంట్ సల్ల కూడా ఏడు దొరికిర్రా నాయన. ఇక నాది నాకు పరిశాన్ అనిపిస్తుంది. సరే సరే అమ్మా, ఇక ఎవరో ముచ్చట తెచ్చి మీ దగ్గర చెప్తే ఎట్లుంటది కానీ పొరి పొరి బయట పోయి ఆడ బిల్లు కట్టుకొని టాబ్లెట్లు రాసిన కదా అది తీసుకొని పోరి, ఏం టెన్షన్ పడకురి. సరే డాక్టర్, మంచిది, పోయేస్తాము. ఓ అమ్మో, డాక్టర్ కడుపు చల్లగుండా మనకి ఇంతసేపు ఎంత భయమాయ బిడ్డ. ఆ గవర్నమెంట్ డాక్టర్ అమ్మ గట్ల అనగానే ఓ అమ్మ నా పానం అయితే కింద లేదు మీద లేదు అమ్మ. సీరియస్ ఉంది, పిండం కొట్టుకుంటలేదు అనగానే ఎంత టెన్షన్ పెట్టి అది. ఇప్పుడు చూసినావా డాక్టర్ చూడంగానే ఉడుకుడుకు దాగాలి ఉడుకుడుకుడు తినాలి అని మంచిగా చెప్తుండు బిడ్డ. జర ఇప్పటి అన్న జర మంచిగా ఉండమ్మా, నీకు సలుపు ఉండాలనగానే నన్ను విలువు ఇన్ని బియ్యం కడుగుతా, ఒక చిన్న గిలాసులు కడితే మస్తు మస్తు అవుతుంది బిడ్డ. నీకు అప్పటికప్పుడు ఉడుకుడికి పోషంత ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు బిడ్డ. ఎవరైనా కోడలైనా ఎవరైనా ఒకటే పాటు తల్లి తీరు చూసుకుంటది అమ్మ. మీ వద్దే ఏదున్నా నాకు చెప్పు, తినబుద్ధి అయితే లేదమ్మా, గీ కూర కాదు గీ కూర చేయాలి, నీకు ఇష్టం వచ్చిన తిండి చేపించుకొని తిని బిడ్డ. గీ నెల రోజులు కనేదాకా ఇష్టం వచ్చిన తిండి వండి పెడతా. సరే తీ అమ్మాయికి, నీకు పానం చేతన అయితే లేదు కదా, ఎందుకు నిన్ను బాధ పెట్టాలని వద్దు. ఏ కూర అయితే ఉంటుందో అదే కూరతో తింటున్నా గాని కాదే డాక్టర్కి ఇప్పటిదాకా అంటలేడా ఒక ఆమె వచ్చింది పిల్లలు అయితే లేరని చూపించుకుంటందుకు ఆ మొగని తీసుకురాపో అమ్మ అంటే ఎవరెంబట వచ్చినా వేరే ఆయన ఎంబట వచ్చినా నేను అని అన్నదంట. మన వద్దనేనా అనే ఏమో బిడ్డగా డాక్టర్ అనగానే నాకు ఇట్లా అదే డౌట్ వచ్చింది. ఇప్పుడే నేను చూపించుకొని వస్తున్నత్తమ్మ, నా ఇంకాలు ఎవ్వరు లేరు అని అన్నది. మరి డాక్టర్కి ఇప్పుడే చూపించుకొని పోయింది అని అంటుండు, బక్కపల్ చెడిపోయామా అని అంటుండు. అదే కావచ్చు, మరి అది ఒకటే వచ్చినానంటది. అన్ననేమో నేను రాలేదమ్మా, ఫోన్ చేసి ఎత్తుతలేదు, ఎక్కడ పోయిందని అన్న ఫోన్ చేస్తుండు. మరి ఇది ఒకటే రావచ్చునా, ఎవరెంబటనన్నా రావచ్చునా, ఆ మొగాయన ఎంబటి వచ్చింది అని అంటాడు డాక్టరు. మరి ఎవరెంబటి వచ్చింది, జరుండు దాన్ని అరుచుకున్నాం మెల్లమెల్లగా. ఆగో చూసినావమ్మా కవిత, మా నెంబర్ లోపలికి రావే, డాక్టర్ దగ్గర మాట్లాడదువు, జర చూపించుకున్నావు కదా అని అంటే కళ్ళల్లో తిరుగుతున్నత్తమ్మ, శాతం అయితే లేదు, నేనేం రాను పోర్రి, మీరేవై చూపించుకొని రాపోరు అని అన్నదా. లేని కథలు పడ్డది. ఇప్పుడు చూసినావు గోడ సాటుగా నిలబడి అక్కడ అద్దంలోకి అయి చూసుకుంటే ఎట్లా మాట్లాడుతుందో. ఓ అమ్మో, ఇది లేని పోని కథలు, ఏదో కథలు పడుతుంది బిడ్డ, ఇది మనకు తెలియకుండా. అవునమ్మా నిజంగా ఇప్పుడే కళ్ళల్లో తిరుగుతుంది అత్త, మన శాతం అయితే లేదు, ఇన్నే కూర్చుంటా మీరు పోయిరా పోరా అని అన్నది. నిజంగా చూడు ఎట్లా నిలబడి ఫోన్ మాట్లాడుతుంది. నిజంగా అమ్మ చాలా మారింది వద్నే, అప్పట్లెక్క లేదు. అన్నను మస్తు మోసం చేస్తుంది. ఇక అన్న సిగ్గు తప్పినోడు, ఇక ఏమైనా పని శాత కాకుండా ఇంట్లో పంతుండు కాబట్టి మొత్తం ఇజ్జత్ లేకుండానే పోయింది అన్నకు. ఇక గట్లనే అవుతుందమ్మా, కొంచెం ఇజ్జత్ లేకుండా పోతే అన్ని మొత్తమే దేక్తలేరు. ఇక ఆడోళ్ళ సంసారం ఆడోళ్ళకి అవుతుందమ్మా, ఇక ఏం చేస్తాము. పాప పిలువు తీసుకొని పోదాం. మరి ఏమని పిలుస్తాం బిడ్డ, ఏమొద్దు పా, మనం సప్పదాక్త పోదాంపా, ఎట్లొచ్చిందో అట్లనే పోదాంపా, అది ఎట్లొచ్చిందో అది అట్లా వస్తుంది పా, మనకి ఎందుకు బిడ్డ. పోనీ అమ్మ, ఉన్నొక్క కోడలు మంచిగా చూసుకోవాలి అని నేను అనుకుంటే అది ఎవరినో ఎంబటి పెట్టుకొని వచ్చిందంట. ఇప్పుడు డాక్టర్ చెప్పకుంటే మనకు తెలిసిన బిడ్డ. ఆ అదే సరే, డాక్టర్ నిజం చెప్పిండో అబద్ధం చెప్పిండో గాని మనతోనేమో రానత్తమ్మా అని శాతం అయితే లేదు, ఇక్కడ కూర్చుంటానన్నదా. ఇప్పుడు చూడు ఇగిలించుకుంటే ఎట్లా మాట్లాడుతుందో పోను. మనకెందుకు వచ్చిన లొల్లి, పోదాంపా బిడ్డ. ఓ అమ్మ, ఎప్పుడు వచ్చిర్రు? నేను ఫోన్ మాట్లాడే సంగతి చూసిర్రా ఏంటి? పోతున్నట్టు కదా అత్తమ్మా. నడువమ్మా దబ్బునవా, మనన్నే పిలుస్తున్నట్టుంది అది. ఆగో పిలుస్తున్నా, ఇట్లా పట్టించుకోకుండా అట్లనే పోతుర్రే. ఓ అమ్మ, ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా అని తెలిసిందనుకో, ఇంటికి పోయినాక ఇక మా ఆయన చెప్పి మెత్తగా చేపిస్తాను నా పని. నేను ఇట్లా వాళ్ళతో కొన్ని బట్టి ఉడుకుతా. ఏది బిడ్డ, ఒక్క బస్సు వస్తలేదు. పొద్దుగల్లా అట్లనే మన ఊరు బస్ స్టాప్ లో నిలబడి కాళ్ళన్నీ గుంజినాయి. జర నువ్వు కుర్చీ మీద నన్ను కూర్చో అమ్మా, బస్సు వచ్చేదాకా. ఏమొద్దమ్మా, కూర్చుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు, నిలబడుతుంది బస్సు వచ్చేదాకా, మళ్ళా బస్సు ఎక్కినాక కూర్చునేవే కదా. ఇక సరే తీ అమ్మ, నీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్లనే చేయి గాని. ఆగో గడ నిలబడ్డోడు గా రమేష్ గాడే కాదు బిడ్డ, అక్కడ చూడు ఒకసారి. గాడే అమ్మ, గాడేంటి గీడ నిలబడ్డాడు, పట్నంకి ఎందుకు వచ్చిండు పంగల పని పెట్టుకొని. ఈడెందుకుందమ్మా నిజంగా ఈడు. ఏమో బిడ్డ, దాన్ని బట్టి గీడే వచ్చిండు ఏమో, మరి డాక్టర్ అనే కదా ఎవరినో వేరే ఆయన తీసుకొని వచ్చిందమ్మా, మరి అలా మొగడు కాదంట అని. అమ్మో, గీడే కతున్నట్టుంది బిడ్డ. ఇక మా నాన్న అంటుంటే నేను తిడుతుంటే తిట్టనిస్తలేను. పోనీరా నేను ఇంకా కేసుకొస్తున్నా, ఇదేమో గిసొంటి కథలు నడిపిస్తున్నట్టుంది.
ఆగ చూసినావు వాడు కళ్ళద్దాలు పెట్టుకొని టిక్ టాక్ తయారయ్యి మరి దీని ఎంబటికి ఇట్లా వచ్చిండో ఏమో. జరుండు జరుండు ఇక అది ఇదే బస్ స్టాప్ వచ్చింది అనుకో, ఇక ఆడు ఇది కలిసి వచ్చినట్టే బిడ్డ లెక్క. చూద్దాం జరుండు. అత్తమ్మా, నేను అన్ని కూతలేసుంటే పిలుసుంటే వాళ్ళకుంటే అట్లా వచ్చిర్రత్తమ్మా మీరు. అత్తమ్మ కవిత ఉండూరు నిలబడరు అంటే నా మాటని కేరు లేకుండా దబా దబా వస్తుర్రు. నేను మీ ఇంకా మరలే వస్తున్నా. కాదత్తమ్మా, నేను ఒక్కదాన్ని ఆడున్నా మీకోసమే ఆగినని మీకు తెలుసు కదా. నన్ను ఇష్టపెట్టి ఎట్లొస్తారు మీరు? ఏమోనే, ఇక బస్ స్టాప్ లో నిలబడ్డదేమో ఆడ అనిపించలేదు. నువ్వు సోపల కూర్చుంటున్న అత్తమ్మ కళ్ళలో తిరుగుతుంది అని అన్నావు కదా. మరి ఆడ సోపల చూసినావో లేవు, మరి ఏడిపోయినావో లేకపోతే బస్ స్టాప్ లో ఇట్లా కూర్చున్నావేమో మా కోసం ఎదురు చూసుకుంటా అని నేను మా వచ్చినమే. గట్లనా? సరే గాని ఏమన్నాడు అత్తమ్మ మరి కవితను చూసిన డాక్టరు? ఒక గోలేసిండు, ఒక గ్లూకోజ్ పెట్టిండు, ఇక మంచిగా అవుతుందమ్మా ఇప్పుడు మంచిగానే ఉండిపోర్రి, ఏం టెన్షన్ పడకుర్రి, జర సలుబువ్వ తినొద్దు అని చెప్పు, నీ బిడ్డని ఎప్పుడు పెట్టిన ఉడుకుడుకు బువ్వ పెట్టుర్రి అని చెప్పిండు. ఇక సరే సరే డాక్టర్ అని వచ్చినాం. అంటే మంచిగానే చూస్తుంది కదా డాక్టరు. మరి నిన్ను చూసినాక ఏమన్నాడమ్మా డాక్టరు? ఏమన్నాడు అత్తమ్మా, ఇక నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు మీ ఆయనని తీసుకొని రా అని చెప్పిండు. తీసుకొని పోవాలి మీ కొడుకును. ఓ అమ్మో, వీళ్ళు లేడానికి వచ్చిర్రు. జంపు. మరి నువ్వు వస్తా అని తెలుసు, మరి వస్తా అని ఎంట పెట్టుకొని రాకాడు ఎట్లా గులామే ఉండు ఇంటికాడ. మరి అన్ని తీసుకొని వస్తే కాదా? ఆయన దగ్గర పైసలు లేవు అందుకే తీసుకురాలేదు అని సక్కీలు చెప్తున్నావు. ఆయన దగ్గర ఎన్నడు ఉంటాయని పైసలు. మరి చూపించుకునే దాని దగ్గర పైసలు ఉన్నాయనే వచ్చినావు. మరి ఇద్దరు కలిసి చూపించుకుంటే అయిపోతుంది కదా. నువ్వు ఒక్కదానికి చూపించుకుంటే ఏం మంచిగా ఉంటది అమ్మా. ఆ తాగుడు బంద్ చేయాలి, తాగుడు మానేపియాలంటోని నిందాలానికి ఎప్పియాలి, మందులు రాపియాలానికి. నువ్వు ఒక్కదానివే ఉప్పుకుంటూ వచ్చినావు. ఆవు గాని ఒకదానివే వచ్చినవా, ఎవరేం బటన్ వచ్చినవా? నేను ఒక్కదాన్నే వచ్చినట్టమ్మా. ఎందుకు ఏమైంది అంత డౌట్ పడి అడుగుతున్నావు? ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే అదే అడుగుతున్నా అత్తమ్మా. గదేగా డాక్టర్ అంటుండు, ఏళ్ళు దాకొచ్చినామే అలా ఆయన ఎంబటి రాలేదంట అమ్మా, వేరే ఆయన ఎంబటి వచ్చిందంట. గసొంటి పేషెంట్లు వస్తారు. ఏం చేయాలమ్మా, మరి పానం బాగలేదు పిల్లలు అయితే లేరు అన్నప్పుడు మొగడు పిల్లం కలిసి రావాలి. నీ మొగని తీసుకురాపో అని అంటే ఎవరిని ఎంబట వచ్చినా నేను మా ఆయన ఎంబటి రాలేదు అని అంటుందంట. అంటే మరి నువ్వేనా వేరే ఆమెనా అని డౌట్తో అడుగుతున్నా గంతే. నేను ఎందుకైతే అత్తమ్మా, డాక్టర్ దగ్గరికి ఎంత మంది రారు, 1000 మంది వస్తారు. ఎవరినన్నాడు ఆ డాక్టరు? ఆ డాక్టర్ చెప్పగానే నువ్వు డౌట్ పడి నన్నే అడుగుతున్నావేంటి అత్తమ్మా? అగో బస్సు వస్తుంది, కవిత బస్సు వస్తుంది చూడు, మనదేనేమో. నాకు కంటికి సరిగా కనిపిస్తలేదు. ఏడి పిల్లగాడు ఇంకా వస్తలేడు, చికెన్ తీసుకొని రా పోరా అని పంపించిన. ఏడి పోయినోడు అక్కడనే పోయిండు. ఏ కాలం ఈ పోరడు ఎక్కడ పంపిస్తే అక్కడనే పోతాడు. ఇంత భయం పువ్వులేదు పిల్లగానికి. అమ్మా, ఏమైంది రాసింటుగా? నాలుగు తలకాయ వేసి మాడముఖం పెట్టుకొని వచ్చిన వేంద్ర, ఏమైంది? చికెన్ తీసుకొని రాపోరా అని పైసలు ఇచ్చి పంపిస్తే ఏది ఉత్త చేతులతోనే వచ్చావు? ఎందుకు, ఏమైందిరా? నేను వస్తుంటే కుక్కలు వీక్కొని తినే అమ్మ, కవర్ మొత్తము చికెన్ అంతా పోయింది. మన ఊర్లో ఒక్క కుక్క ఇట్లా లేదు. ఉన్న కుక్కలను అన్ని ఎరు కుక్కలు పట్టిందని ఇక గవర్నమెంట్ వచ్చి నిన్న పొద్దు కాగానే పట్టుకొని పోయిరు. నువ్వెందుకయ్యా కథలు పడుతున్నావు? కథలు పడే మాటలు ఎందుకు చెప్తున్నావు? చెప్పు, నిజాయితీగా చెప్పు. నువ్వు పైసలు ఎక్కడన్నా పెట్టినావా, చికెన్ తీసుకున్నావా లేదా, ఎక్కడ పెట్టినావా నిజాయితీగా చెప్పు. నాకు కానీ తెలిసింది అనుకో, చికెన్ షాప్ పోయి అడుగుతా. నాకు కానీ తెలిసింది అనుకో, నీ కథ వేరే సంగతి ఉంటా చూడు. అమ్మా, నేను కిలో చికెన్ తీసుకొని వస్తుంటే ఇక పెంటమ్మ బక్కమ్మ ముసలోళ్ళు ఇద్దరు కలిసి నన్ను చికెన్ తినొద్దు పిల్లగా, ఇంట్లో వినాయకుని పెట్టుకున్నప్పుడు పడే అని పడేపిచ్చిర్రమ్మా. అందుకే నేను పడేయని అంటే ఒకటే పని పానం తిని పడేసినాకనే తోలిచ్చిర్రమ్మ నన్ను. యువతిరాది మన చికెన్ వాడేపిస్తందుకు దాని సొమ్మే మన వెట్టి తెచ్చుకున్నామా, దాన్ని అయ్యే సొమ్మే మన వెట్టి తెచ్చుకున్నామా? అది వద్దురా చెప్తాందుకు. సరే బాగానే ఉండాలి చెప్పిరు, బాగానే ఉంది కానీ అది చెప్తే నువ్వు వింటావా? నువ్వు విని వాడేసి వచ్చినావు. జరుండు నువ్వు మంచోని కాక నీకు భయం బుగులు లేక నువ్వు వాళ్ళు చెప్పిన మాటిని పడేసి వస్తావు. అమ్మను నన్నే మనకమ్మా, నేను పడేయను అంటే నా పానం తిన్నరాలు. కౌసు తినొద్దు పిల్లగా, మంచిది కాదు, శని చుట్టుకుంటది, దేవుడు శాపం పెడతాడు అని ఒకటే పని తలిగిర్రమ్మా. ఇక సరే మాకే మంచిది కాదు కదా, మా అమ్మ నేను మా అయ్య అందరం మంచిగా ఉండాలని పడేసి వచ్చినమ్మా. నడువు, అదేవోతో అన్నదో దాని జుట్టేది కలిపికి ఇక పంచాయతీ పెట్టుకొస్తాపా. అదేమనుకుంటున్నా గాని పోని అని ఊకుంటా ఉంటే ఈ ఊరళ్ళతో పెద్ద శనొచ్చి పడ్డది. ఈ పోరడు ఏం తెలివిలేని పోరని చూసి అంటే పడేసి వచ్చిందంట. ఏమనుకని చెప్పినా మమ్మల్ని ఉంచుతట్టురు. జరుండు, వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తా పాబిట, నువ్వేం భయపడకు గాని. దాని పైసలు పెట్టి ఇప్పిస్తుందా మనకు? అది పడేయాలని నువ్వు పడేసిన బాగానే ఉంది, అది ఎప్పుడు బాగానే ఉంది.
ఇగో ఇదే మన వీడియో ఎట్లుంది మనలందరికి నచ్చింది అనుకుంటున్నాము. ఇక కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఇంకా మీరు మా కోసం చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే హైప్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టకుండా పోకురులా. లైక్ కొడితే ఏమైతే హైప్ పాయింట్స్ అనేది వస్తాయి. హైప్ పాయింట్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి మాకు. ఇక అందుకే మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నాను అండి స్వీటర్ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.